హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నాగ్ సార్ వచ్చిండు. నాగ్ సార్ ఎలా అనిపించిండు? చాలా బాగా అనిపించిండు. రీతుని లేపుతాడు. రీతుని లేపినాక, రీతు ఎందుకమ్మా అలా నెత్తి కొట్టుకొని నాకు లక్కు లేదు, అది లేదు, ఇది లేదని ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని చాలా బాగా అనిపించింది నాకైతే. నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది. రీతు లక్కు లేదు, అది లేదని చాలా ఏడుస్తుంది. బయట జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా పాపం మా అమ్మాయి అని అనిపిస్తుంది. ఓకే, తప్పు ఉండొచ్చు, కరెక్ట్ ఉండొచ్చు, తెలియదు మనకైతే. ఆడ ఏమంత లేదని బయట జరిగే ఇన్సిడెంట్స్లో మనకు అర్థమవుతుంది. రీతుని తన గేమ్ గురించి తను ఆలోచించకుండా వేరే వాళ్ళ గేమ్ గురించి కూడా రీతు ఆలోచించడం అదొకటి కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అంతే తప్ప రీతు ఈజ్ సూపర్ సూపర్. ఇంకొకటి, ఈ లవ్ ట్రాకులు, ఈ ట్రయాంగిల్ లవ్ ఇదంతా వద్దనుకుంటే బాగుండేది. డెమన్తో ఆ ఫ్రెండ్షిప్ చేయక ఆ లవ్ అనే ట్రాక్ పెట్టుకోకుంటే బాగుండేది అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు సార్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడేమో అని నాకు అనిపించింది. అలా కుట్టుకొని నెత్తి బాదుకొని ఏడ్చకాలు ఎందుకమ్మా అని ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడని నాకు అనిపిస్తుంది. ప్రోమో చూసే నేను అనలైజ్ చేస్తున్నా. మొత్తం ఎపిసోడ్ చూసినాక నేను మంచి వీడియో పెడతాను మీకు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ మీకు కానీ మంచిగా అనిపిస్తే కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. రీతు రీతు నిన్న గేమ్ అయితే సూపర్ అండి, ఇచ్చి పడేసిందని నేను చెప్తాను. మీకేమనిపించింది? ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి.